రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. రోడ్డు ప్రమాదంతో ఓఆర్ఆర్పై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ సాయంతో బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఓఆర్ఆర్పై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రేన్ సాయంతో బస్సును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ పైన ఇటు హైదరాబాద్ నుండి ముంబై వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి ఇప్పటికే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మనకి ప్రైమరీగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి కొద్దిసేపటి క్రితమే ఆ బస్సు ప్యాసింజర్స్ ని కలెక్ట్ చేసుకుని హైదరాబాద్ నుండి బయలుదేరింది. సో నార్సింగి నుండి అంటే నానక్రామ్ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక మూలమడుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు మనకు సమాచారం అందుంది. ఇటు నార్సింగి పోలీసులు కూడా ఇప్పటికైతే ఒకళ్ళు ఈ ఘటనకు సంబంధించి మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి అని చెప్తున్నారు. ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. బస్ పూర్తిగా పల్టీ కొట్టిన క్రమంలో లోపల చిక్కుకున్నవారు అంటే ఒకరు మృతి చెందారు, మిగతా వారికి కొందరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఏమైనప్పటికీ కూడా బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీసే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇటు క్రేన్ల సహాయంతో వాళ్ళందరినీ కూడా బయటికి తీస్తున్నారు. దాంతో పాటు సాధారణంగా ఓఆర్ఆర్ పైన రాత్రి వేళనే ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కసారిగా బస్ పల్టీ కొట్టి రోడ్ పైన ఈ ఘటన జరిగిన క్రమంలో నార్సింగి ఇటు హైదరాబాద్ నుండి ముంబై వెళ్తున్న ఓఆర్ఆర్ పైన పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి, పెద్ద ఎత్తున కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే 2-3 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఇటు నార్సింగి ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు ట్రాఫిక్ పోలీసు సంబంధించి ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొద్ది నిమిషాల క్రితమే ఈ బస్సు ప్రమాద ఘటన జరిగింది కాబట్టి ఫస్ట్ అయితే బస్సులో ఎవరైతే గాయాలతో ఉన్నారో వారందరినీ కూడా బస్సు నుండి బయటకు తీసుకురావడము, స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు స్థానికులు. దాంతో పాటు పోలీసులు ఇతర టీమ్స్ కూడా ప్రస్తుతం రంగంలో దిగాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగా, లేకపోతే ఒకవేళ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ సరిగ్గా ఉందా లేదా డ్రైవర్ సంబంధించి మద్యం మత్తులో ఏమైనా ఉన్నాడా? ఎందుకంటే ఓ ప్రమాదం జరిగినప్పుడు చాలా కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది, చాలా అనుమానాలు కూడా తెరపైకి వస్తుంటాయి. కాబట్టి ప్రస్తుతం నార్సింగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం మరి కాసేపట్లో ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ రావడంతో పాటు ఇప్పటికీ మనకి అఫీషియల్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఒకరైతే మృతి చెందారు, ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారు. సో తీవ్రంగా గాయపడ్డ వారిని, ఎందుకంటే బస్సులో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు కాబట్టి బస్సులో నుండి వాళ్ళని బయటకు తీసిన తర్వాత బస్సును కూడా రోడ్డుకు అడ్డంగా ఉంది, దాన్ని కూడా సైడ్ కి ఆ క్రేన్ల సహాయంతో తీసుకురావాలనే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి బస్సు ప్రమాద ఘటనలో ఒక్కరైతే మృతి చెందారు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీవ్ర గాయాలైన వారు ఆసుపత్రికి తరలిస్తున్నారు కాబట్టి చికిత్స అందిస్తే వాళ్ళు కోలుకుంటారా లేదా, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, లేకపోతే ఎంతమందికి స్వల్ప గాయాలయ్యాయి, అసలు ఈ బస్సు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ముంబైకి వెళ్ళడానికి ఎంతమంది బస్సులో టికెట్స్ బుక్ చేసుకున్నారు, బస్సు ప్రమాదం జరిగినప్పుడు యాక్చువల్ గా బస్సులో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళందరినీ ఆసుపత్రికి తరలించడము, మృతి చెందిన వారిని మృతదేహాన్ని మార్చురికి తరలించిన తర్వాత బస్సును కూడా పూర్తిగా సైడ్ కి తీసిన తర్వాత ఈ ఎంటైర్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అధికారులు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఒక్కరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. దాదాపు ఒక 15 నుండి 16 మందికి గాయాలైనట్లయితే మనకు సమాచారం అవుతుంది. సో ఈ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ప్రమాదానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ రావడంతో పాటు అధికారులు కూడా బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అజయ్.